ఉత్రాడ మండలంలోని కూచిపూడి తొగర్రాయి గ్రామానికి ఎగువన ఉన్న నారాయణపురం, చిలుకూరు, కొండాపురం, కటకం గూడెం చెరువుల కట్టలు తెగి తొగర్రాయి గ్రామం ఆనవాళ్లే కోల్పోయింది. శనివారం రాత్రి వచ్చిన భారీ వరదతో పశువులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. పాత, కొత్త గ్రామాలను కలుపుతూ వాగుపై ఉన్న వంతెన కూడా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపురం చెరువుకట్ట దగ్గర వచ్చిన వరద బీభత్సానికి మా ఇల్లు, మా పక్కన తల్లి ఇల్లు కొట్టకపోవడం జరిగింది. ఈ కొట్టకపోవడంలో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, వెండి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఏవి కూడా మిగలేదు. భారీ నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కొట్టకపోయింది. మాకు ప్రభుత్వం తొందరగా ఆర్థిక సాయం అందించి మాకు ఎక్కడైనా ఉండడానికి వస్తే కల్పించి మనం తొందరగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొన్న వచ్చిన వరద దాటికి మొత్తం ఏం లేదు సార్. ప్రహరీ కాంపౌండ్ వాళ్ళు ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసిన రైస్ మొత్తం కలిసిపోయింది. తినడానికి తిండి ఏం లేదు సార్. బట్టలు కానీ ఏమన్నీ కొట్టుకుపోయినాయి వరద దాటికి. ప్రభుత్వం మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు ఏమీ అందలేదు. కనీసం తినడానికి ఫుడ్ కూడా పంపించలేదు ఎవరు కూడా. రైస్ కూడా ఏం లేవు. ఎలాగైనా చేసి మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. లక్ష్మి అండి నా పేరు. మా పసిపిల్లని తీసుకుంటే చిన్న వాన వస్తుంటే ఇంటప్పుడు బాగా వరద వచ్చింది. బాగా ఇంత లోతున వచ్చేసింది ఎమ్మటే. అలా బంగారం, డబ్బు, వడ్డీ తెచ్చుకొని పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకుని జ్వరాల్లో ఉంచుకుందాం అని పెట్టుకున్నాం. ఎవరికి డబ్బులు కట్టలేదు. అలానే వెళ్ళిపోయిన పిల్లల్ని తీసుకుని, పసిపిల్ల 3 నెలల పిల్లల్ని తీసుకుని మొత్తం పోయినాయండి. గుడ్డలతో సహా మొత్తం వెళ్ళిపోయింది. ఏమైనా బంగారం, ఎండి తీసుకోలేదు. అమ్మ ఎట్నే ఉంచుకుంది. అన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. చిన్న పిల్ల తీసుకుని బయటకు వెళ్ళినాయండి. అంతే మొత్తం పోయినాయండి. ఏమన్నా బియ్యంతో సహా అన్నీ ఏమైనా వండుకుంటాను బొచ్చలు కూడా లేవు. అయితే మాకు జరిగింది సార్. నాకు భయం అయ్యి మా బావ కొడుకు వచ్చి వరదంటే మమ్మల్ని తీసుకుపోయింది సార్. అన్నీ వదిలేసి కలిపేసి 20 సార్లు కోళ్ళు, అప్పుడు కంప్యూటర్లోనే కంప్యూటర్ తడిసిపోయింది. ఫ్రిడ్జ్, బీరువా, బట్టలు ఏమి లేవు సార్. అన్నీ తడిసిపోయినాయి. బియ్యం, కారం అన్నీ తడిసిపోయినాయి సార్. మా ఇల్లు అన్నీ తడిసిపోయినాయి. గ్యాస్ బండ్లు అన్నీ తడిసిపోయినాయి. వండుకోవడానికి కూడా ఏమీ లేదు సార్. మాకు బర్రెలు పట్టుకోండి, గేదెలు కూడా మాకు కావాల్సిన సాయం చేయండి సార్. వల్ల మేము సచ్చే వాళ్ళం బతికిను. మనసులో కొద్దిగా అటు పారిపోయాను. ఇల్లులో ఏమి ఆశించేది లేదు. మాకు అంతా ఆగమైపోయింది. కట్టుకున్న బట్టలతో నెట్టపోయినా అట్టే ఉన్నాం కానీ ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు. గొడ్లు కూడా పోయినాయి. ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయాను పరిస్థితి. తలుపులు పోయినాయి, ద్వారబంధాలు పోయినాయి. ఇంట్లో ఒక వస్తువు వండుకోవడానికి కూడా లేదు. ఎవరో మీద దగ్గర పెడితే మేము తినేటట్టు ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి. అధికారులు ఎవరు రాలా, మా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని. ఇక్కడ రైతులు వచ్చి కొద్దిగా అన్నం పెట్టి పోతున్నారు. అందరికీ వండి వాళ్ళని తిందూరు అని పిలుస్తున్నారు. పోతున్నాం, వస్తున్నాం, ముద్ద తింటున్నాం. వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం. దయచేసి మీరు గమనించండి మమ్మల్ని. అన్ని కొట్టకపోయి పెద్ద పెద్ద మద్దులు వచ్చి అన్ని కొట్టుకొని పోయి మనుషులు వాడి ఉరికినాం. భయం పుట్టి గొడ్డలు లేవు, బొక్కులు లేవు, పిల్లలు, తల్లులు అంత లేకుండా ఉరికినమండి. మాకు తింటాను పోలేక రైతులు ఒక ముద్ద పెడితే తింటున్నాం, వస్తున్నాం, మళ్ళీ ఇళ్ళలో పనులు చేసుకుంటున్నాం. ఏమీ లేవండి. అన్ని కొట్టుకొని పోయి మాకు గతికి బతుకుతున్నామండి. మాకు వీచోళ్ళు లేరు. ఒక ముద్ద పోయేస్తారు కానీ నీళ్ళు లేవు. కొంపలన్నీ కొట్టకపోయినాయి. బట్టలు లేవు కట్టుకోవటానికి. తల్లులు, పిల్లలు ఆగం అవుతున్నాం. వానకు దడిచి ఎండకెడ్డి అన్నట్టుగా అయిపోతుంది మా బతుకు. మేము ఏం చేయాలండి? ప్రభుత్వాన్ని పట్టుకొని మమ్మల్ని ఏమన్నా భూమి ఏమన్నా వేస్తే తిని ఉంటామండి. ఏంటండి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేకపోతారు. అసలుకి మా ఇల్లులకు గొడ్లు పోయి, కోళ్ళు పోయి, పనిముట్లు అన్ని పోయినాయండి. టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి. అన్ని సంపాదించుకొని అన్ని పోయినాయండి కొట్టుకొని. మాకు ఏమీ లేకుండా అయిపోయినాయండి. మాకు అన్నీ ఇప్పుడు వండుకోవడానికి సట్లుగా వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేవండి. మరి నష్టం ఏదన్నా మీరు పెద్దలేదని చేస్తే మాకు ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. అట్టికా గోల్డ్ కంపెనీ.
ఎన్నో రకాల న్యూస్, ఎన్నో ప్లాట్ఫామ్, ఆల్ అవైలబుల్ at one